మాట్లాడేటువంటి సందర్భంలో నిజంగా పీపీపీ విధానం నచ్చలేదు, లేదు పీపీపీ విధానం వల్ల నిజంగా ప్రజలకు అంత అన్యాయం జరిగిపోతుంది అని భావించినప్పుడు అందులో ఉన్నటువంటి అంశాలను వాటి మీద చర్చించుంటే బాగుండేది. అంతేగాని అరెస్ట్ చేస్తాం, వస్తే మీ సంగతి చెప్తాం అని చెప్పేసి బెదిరించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఈ మెడికల్ కాలేజీని తీసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు. గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడతారని చెప్పేసి పోలీసులను బెదిరించారు. అలాగే తాజాగా పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీ టెండర్లు వేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అధికారంలోకి వస్తాయని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు. సో ఈ బెదిరింపుల పర్వం అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందేమో అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు జనసేన నాయకులు కాజా సుజాత గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, ఎనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ వార్నింగ్లు ఏంటి, ఈ హెచ్చరికలు ఏంటి, ఒకరికొకరు భారీ ఎత్తున తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం ఏంటి, మేము అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నప్పటి నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు, సో ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఎలా చూడొచ్చంటారు? రాజు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వాళ్ళని బెదిరించేటువంటి విధంగా హెచ్చరికలు చేయటం, అరెస్టులు చేస్తామని మాట్లాడటం, ఇవన్నీ కూడా అతను సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. తాను ఎప్పుడో అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తానని బెదిరించడం వ్యవహారం, ఇదంతా కూడా ఇది అధికార పక్షాన్ని బెదిరించడం, అదేవిధంగా తన కేడర్ను కూడా ఎంతో కొంత మనం రేపొద్దున అధికారంలోకి వస్తున్నాం అనేటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, చేసింది ఏమిటి అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ, పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నమే లేదు. కొన్ని చోట్ల సమ్మిట్లు పెట్టాడు, అదంతా కూడా కేవలం ఆర్భాటంగా మాత్రమే జరిగినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి పరిశ్రమలు పారిపోయేటువంటి విధంగా చేశారు. ఇప్పుడు జాకీ దగ్గర నుంచి, అమర్ రాజా దగ్గర నుంచి అనేక పరిశ్రమలు పారిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు జరిగినటువంటి ఒప్పందాలు కూడా ఏవి కూడా గ్రౌండ్ కాకుండా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపే చూడలేదు, ఆయనకు అభివృద్ధి పట్టలేదు ఆ రోజున. మరి ఇప్పుడు ఎంతో కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇటువైపు చంద్రబాబు నుంచి, నారా లోకేష్ నుంచి ఒక సీరియస్గా ప్రయత్నాలు చేయటము, ఆ విధంగా కొన్ని ఒప్పందాలు జరగటము, ఇప్పుడు డేటా సెంటర్ దగ్గర నుంచి మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒప్పందాలు, వాటికి అనుగుణంగా అవి గ్రౌండ్ అయ్యేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కూటమి ఒక హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా అందుకు అనుగుణంగా ప్రయత్నం చేస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన అనేటువంటిది తమ లక్ష్యం అనేటువంటి విధంగా నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అందుకు అనుగుణంగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఈ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తలు రాకుండా ఉండాలంటే, అడ్డుకోవాలంటే ఈ విధమైనటువంటి బెదిరింపులకు దిగేటువంటి ధోరణికి ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు. ఇక్కడ ప్రతిపక్ష నేత అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అతను మాట్లాడేటువంటి తీరు అంతా కూడా అసంబద్ధమైనటువంటిది అనేటువంటిది, చట్ట వ్యతిరేకమైనటువంటిది చాలా స్పష్టమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే పీపీపీ అనేటువంటి ఈ విధానము జాతీయ స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి విధానం. ఇది కోర్టులు కూడా ఈ విధానాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి విధానంలో పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపీ పద్ధతుల్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు డెవలప్మెంట్ యాంగిల్లో అనేటువంటి విషయంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు పీపీపీ పద్ధతుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానపరమైనటువంటి ప్రకటన చేసి ప్రభుత్వ కాలేజీలని కొంతమంది వ్యక్తుల భాగస్వామ్యంతో రేపు డెవలప్ చేసేటువంటి ప్రయత్నం కింద చేస్తే, ఆ విధమైనటువంటి ప్రభుత్వ కళాశాలని తీసుకున్నటువంటి ప్రైవేటు వ్యక్తుల్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వ విధానపరమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత ఎలాగా మీరు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రకటన కదా. ఈ విధమైనటువంటి కేవలము నేను లెగిస్తే మనిషిని కాదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం తప్ప ఇంకొకటి
కానే కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఆయన ఓడిపోయాడు. ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు, ఆయన వ్యవహార శైలి, డెవలప్మెంట్ లేదు, అప్రజాస్వామికమైన చర్యలు ఉన్నాయి, ఇవన్నిటితో ఆయన ఓడించేశారు. ఓడించిన తర్వాత ఇప్పుడు ఏదో నేను 33 నాటికి ఏదో గెలుస్తాను, అరెస్టులు చేస్తాను, అవి అని చెప్తాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు 3 నెలల టైం ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేంత వరకు వీళ్ళు ఆగుతారా? ఆగాల. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో, అంటే గతంలో కూడా నారా లోకేష్ కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెబితేనే మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్లు అంటున్నారు అని చెప్పేసి గతంలో కూడా మనం చూసాం. పోలీసుల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో పోలీసులు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొస్తాం, బట్టలు కూడా తీస్తామని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి మాటలు ఎంతవరకు కరెక్ట్? ఒకటి. రెండోది, రాష్ట్రానికి ఏమన్నా ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశంలో ఇన్వెస్టర్లు ఏమన్నా ఈ మాటలు భయపడే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటండి, ఇలాంటి మాటలకు భయపడేటువంటి అవకాశం లేదు. ఇతను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడా రాడా అనేటువంటి విషయాన్ని నిర్ణయించేటువంటి వాళ్ళు ప్రజలు. కాబట్టి ఇలాంటి మాటలకి బెదిరిపోతారు అనేటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి ఏంటి అంటే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగిన సమయంలో ప్రభుత్వాలు మారేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. విధానపరమైనటువంటి నిర్ణయాలు జరిగిన తర్వాత ఆ విధమైనటువంటి నిర్ణయాలని, అగ్రిమెంటుల్ని రద్దు చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు కూడా ఉండదు. ఆ విషయం పారిశ్రామికవేత్తలకు బాగా తెలుసు. అంతే తప్ప భయపడి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎక్కడ ఉపయోగం ఉంటుంది, ఎక్కడ ప్రభుత్వాలు సహకరిస్తాయి, వాళ్ళకి ఎక్కడ లాభం వస్తుంది అనేటువంటి చోట్ల పెట్టుబడులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి రెస్పాండ్ అయ్యి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడాడు కాబట్టి మనం కూడా మాట్లాడాలి అనేటువంటి విధంగా నారా లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా తప్పు. ఎందుకు అని అంటే, మీకు ఆల్రెడీ అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి కంటే అధికారం లేదు. ఏదో వస్తే నేను ఏదో చేస్తాననేటువంటిది ఏది పడితే మాట్లాడతాడు. మీరెందుకు మాట్లాడటం అవసరం ఏముందని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడాడు, నన్ను ఎవరో ఏం పీకలేరు అనేటువంటి విధంగా విన్యాసాలు ఇవన్నీ కూడా చేశాడు. మరి జనం పీకేశారు కదా, మొత్తం పీకేసి 11 సీట్లు పెట్టేసి పరిస్థితి. ఇప్పుడు అదే భాషని నారా లోకేష్ మాట్లాడుతున్నాడు. నువ్వేం పీకావు ఆ రోజున, నువ్వేం ఆ భాష. రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయి, మిగతా పేజీలు తెరవద్దని నేను ఎవరని చెప్పారా? ఇక్కడ చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ కు సంబంధించినటువంటి వ్యవహారం చెప్పారు. మీరు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మీ దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, చర్యలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైనటువంటి తప్పులు చేశాడని 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. వాటి మీద చర్యలు తీసుకోండి. ఆయన అవినీతి అక్రమాల మీద చర్యలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఈ రోజున మాట్లాడుతున్నాడు, మక్కెలేరు కొడతాం. ఒక్క మాట అండి, పవన్ కళ్యాణ్ మక్కెలేరు కొడతాం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ ఎవరన్నా సరే ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టొద్దని, రోజా మీద కేసులు పెట్టొద్దని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టొద్దని, అరెస్ట్ చేయొద్దని ఎవడని చెప్పారా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఎందుకు ఈ మాటలన్నీ కూడా? ఇవన్నీ కూడా ఆర్భాటపు మాటలన్నీ కూడా వీళ్ళకి చేతకానటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు అనంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులు చేశాడు అనేటువంటిది 5 ఏళ్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్పింది. చెప్పినప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు, సంవత్సరం 9 నెలలైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదంటే, మీకు ఢిల్లీ నుంచి అనుమతి రావటం లేదని మీరు ఏం చేయలేనప్పుడు ఎందుకు ఊరికే మాటలు? ఈ మాటలన్నీ కూడా దీని వల్ల ప్రయోజనం ఏంటి? ఇవన్నీ కూడా కేవలము వాళ్ళ కార్యకర్తలనే ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు తప్ప ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. ఓకే సార్, వస్తా. బండారు వంశకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గరకు వచ్చే ముందు సార్ ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ బైట్ ఒకసారి అది విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి.